రంగుల లోకం పిలిచే వేళ రాగం నీలో పలికే వేళ విరులా తెరలే తెరచిరావే బిడియం విడిచి నడచిరావే నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో స్వరమై రావే విరి పొదలయదలకు కుకుకు కుకుకు కోకిల రావే రాణివాసము నీకు ఎందుకో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మది విన శైలజ. ఇదేంటి ఈరోజు సండే స్పెషల్ చూపిస్తున్నానండి. ఇలా నేను గ్యాస్ స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకుంటాను. ఆ గిన్నె మీద మనం వాడే గరిటెలు, స్పూన్లు, డైరెక్ట్ నూనె, కారం పొడి అవి పడకుండా డైరెక్ట్ చూసుకుంటానండి. ఇట్లా పెట్టుకుంటే మనకు క్లీనింగ్ ప్రాసెస్ చాలా తక్కువ టైం పడుతుందండి. అలాగే ఇట్లా గ్యాస్ స్టవ్ ఉంది కదా, ఈ చిన్న పొయ్యిల కింద కూడా కింద గ్యాస్ కట్ట మీద ఒక 2 ప్లేట్లు పెట్టుకుంటాను. అట్లా ఏమైనా పొంగినా కానీ ఇట్లా ప్లేట్లో పడుతుంది. డైరెక్ట్ ఆ ప్లేట్ ఒకటి కడిగేసి పెట్టేస్తాను. మన బిజీ లైఫ్లో ఇది కొంచెం ఇలా పాటిస్తే మనకు టైం షెడ్యూల్ కూడా సెట్ అవుతుందని నా అభిప్రాయం అండి. నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేశాక గంట సింబల్ నొక్కి లైక్ ఆల్ అని వస్తుంది. ఆల్ని నొక్కితే అన్ని నోటిఫికేషన్స్, వీడియోలు, షార్ట్స్ చేసి పెట్టాను, అవన్నీ మీకు వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అలాగే ఈరోజు సండే స్పెషల్ నేను పూరి చేస్తున్నానండి. సండే చేసిన వీడియో అండి ఇది. సండే కొంచెం టైం ఉంటుంది కదా, పిల్లల కోసం పూరి అడిగారు వాళ్ళ కోసం పూరి చేస్తున్నాను. అలాగే ఇంకా పెద్దవాళ్ళ కోసం చపాతీ చేస్తున్నాను. ఇంకా పిల్లలకు ఆయిల్ కంటెంట్ కదా, కొంచెం వాళ్ళు మంచిగా ఉంటుందని, పెద్దవాళ్ళకు హెల్తీ పరంగా కొంచెం మంచిది కాదని డీప్ ఫ్రై ఐటమ్స్ ఇలా చపాతీ చేసి పెడతానండి. తర్వాత వచ్చేసి ఇంకా నైట్ పూట ఒగ్రాని చేశాను. ఆ రోజు సండే మొత్తం బిజీగానే ఉంటుంది నాకు. ఇట్లా పూరి ఒత్తుకున్నానండి, చిన్న చిన్న బిల్లలుగా ఒత్తేసుకొని. తర్వాత పూరీలు ఫ్రై చేసి దానికి బేసన్ చేశానండి. అదే చాలామంది ఈ మధ్యన ఒక సినిమాలో విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తీసిన సినిమాలో బొంబాయి చట్నీ అంటారు కదా, మా సైడ్ అయితే బేసన్ అంటారు, కొంతమంది ఏమో సాగు అంటారు, ఉల్లిగడ్డ సాగు అంటారు. దీనికి కాంబినేషన్ బాగుంటుంది. నేను ఆ రోజు స్పెషల్గా వచ్చేసి పాలకూర బేసన్ చేశానండి. పాలకూర బేసన్ అంటే ఉల్లిగడ్డలు, మిరపకాయలు పోపు పెట్టేసుకొని కొద్దిగా అవి మా నూనెలో మగ్గినాక పాలకూర వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవి కొంచెం మంచిగా మెత్తగా అయిపోయాక తర్వాత శనగపిండిని నీటిలో తడుపుకొని ఇట్లా కలుపుకోవడమేనండి. బేసన్ రెడీ అయిపోతుంది. ఈ పాలకూర బేసన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది ఏమో పాలకూర బదులు టమాటా కూడా వేసుకుంటారు. నాకు పిల్లలకు వచ్చేసి పాలకూర బేసన్ చాలా ఇష్టం అండి. మా వారికి వచ్చేసి టమాటా బేసన్ ఇష్టము. ఈరోజు పాలకూర చేసుకుంటున్నాము. తర్వాత అండి, మొన్న పెట్టిన వీడియోకి మంచి వ్యూస్, రెస్పాన్స్ బాగా వచ్చిందండి. బిల్గేట్స్ అలవాట్ల గురించి, మన ఆహారపు అలవాట్లు, తర్వాత మనం చేసుకోవాల్సిన టెస్టులు తరచుగా చేసుకోవాలంట అండి. అలాగే అంతకుముందు పెట్టిన ఆకాశవాణిది కూడా బాగా పెట్టానండి. ఆకాశవాణి అంటే మనం రేడియో బాగా వినే వాళ్ళకు తెలుస్తుంది. చాలా మంచి మంచి ప్రోగ్రాంలు వస్తుండే కదా అప్పుడు చిన్నప్పుడు. రంగవల్లి, సండే రోజు అయితే బాల వినోదం. నేను చిన్నప్పుడు బాల వినోదంలో నేను పార్టిసిపేట్ చేశానండి. అతి చిన్న వయసులో మా నాన్నగారు రేడియోలో పనిచేస్తారు. సో నేను పార్టిసిపేట్ చేశాను. తర్వాత ఇంటర్ స్థాయిలో కూడా ఝాన్సీ రాణిది ఏకపాత్రాభినయం కూడా బ్రాడ్కాస్ట్ అయింది. హైదరాబాద్ ఆకాశవాణి బి కేంద్రం అంటే ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకే వస్తుందండి. అది చేసినందుకు గాను నాకు 150 రూపాయలు వచ్చాయండి అప్పుడు పారితోషికం. 97లో
నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే 97లో వచ్చిందండి నాకు ఫస్ట్ రెమ్యునరేషన్. నాకు నా స్వతహాగా సంపాదించుకున్న డబ్బులు రూ. 150. తర్వాత టెస్ట్ కూడా ఇచ్చాను. కాకపోతే కొంచెం భయం వల్ల, ఆ చిన్నతనంలో భయం, ఆ రూమ్లోకి సౌండ్ రూమ్లోకి వెళ్ళంగానే భయం వల్ల కొంచెం డైలాగ్ డెలివరీ కొంచెం రాలేదండి. అప్పుడు ఫెయిల్ అయ్యాను. ఇంకా తర్వాత ఆ వైపుకు ప్రయత్నం చేయలేదు నేను. ఇంకా తర్వాత త్వరగా పెళ్ళి కావడం, పిల్లలు కావడము, ఇంకా నా రొటీన్లో అంటే స్టడీ పరంగా కొంచెం ముందుకెళ్ళి జాబు అట్లా రావడంతో ఇంకా దాన్ని మర్చిపోయాను. కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంది వెళ్ళొచ్చు, చేయొచ్చు కదా అనేసి. మనకున్న కళలు మనల్ని ఒక పట్టాన కూర్చొనివ్వవు, నిద్రపోనివ్వవండి. ఏమంటారు? కరెక్టేనా నేను చెప్పింది? మీకు కూడా ఇలాంటి కళలు, క్రియేటివ్ థాట్స్ ఉంటే కూర్చుంటారా? చెయ్యాలనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఆ, నా వీడియోలు మంచిగా నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్కి, సర్కిల్, మీ చుట్టాలకి కానీ షేర్ చేయండి. ప్లీజ్ ఇట్లా కోఆపరేట్ చేస్తే నీకు మంచి మంచి వీడియోలు పెడతానండి. మంచి ఐడియాలు ఉన్నాయి, మంచి కంటెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం టైం సెట్ అవ్వట్లేదు నాకు. నాకు కోరిక అన్నట్లు యాక్చువల్గా 2016లో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ టైంలో అప్పుడే జియో వచ్చింది. అప్పుడు చేయాలని చాలా ఉత్సాహంగా ఉండేది. కాకపోతే ఎలా అప్లోడ్ చేయాలో, ఎలా వీడియోని షూట్ చేయాలో కొంచెం తెలియకుండా ఉంటుండే. ఇదిగోండి పూరీలు రెడీ అయ్యాయి. పూరీలకు బేసన్, మామిడికాయ చట్నీ ఇలా చేసుకొని తిన్నాము. తర్వాత పెద్దవాళ్ళ కోసం చపాతీ చేస్తున్నానండి. కొంచెం హెల్త్ పరంగా మంచిగా లైట్ వెయిట్గా ఉంటుందని ఆయిల్ కూడా తక్కువ వేస్తానండి నేను చపాతీకి. తర్వాత ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే మనకు కూడా టైంపాస్ అవుతుందని ఇలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా నేను యూట్యూబర్ 2016 మేలో 12లో ఒక వీడియో అప్లోడ్ చేశాను మా నాన్నగారిది. మహబూబ్ నగర్ టౌన్ హాల్లో చేసినది. కర్ణ ఏకపాత్ర అభినయంతో స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు చెప్పేవాళ్ళు కానీ ఏది కానీ తెలియక ఇంకా అప్లోడ్ చేయలేదండి. ఇప్పుడోటి చేశాను. నెయ్యి తయారీ గురించి, బీట్రూట్ కర్రీ గురించి. తర్వాత ఈ మధ్యన కొంచెం తెలుసుకొని చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట సింబల్ నొక్కండి, ఆల్ వస్తుంది, ఆల్ను కూడా నొక్కండి. మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. థ్యాంక్ యూ.